క్రైమ్ మీటింగ్ పెట్టుకోవాలి. కొంతమంది ఎస్పీలు సిపిలు ఎవరైతే సరిగా చేయట్లేదో వారిని ఇక్కడ పిలిపించి వారిని రివ్యూ చేయడం, ఎందుకు చేయట్లేదు అనేది ఈ విధానం మేము ప్రారంభిస్తాం. అండ్ ఆ స్థాయిలో కూడా అంటే ఏంటంటే మేము అధికారులు ఏవైతే జిల్లా స్థాయిలో ఉన్నారో వారి ఇనిషియేటివ్ని మేము తీసుకోదలుచుకోలేదు. దే ఆర్ ఇండిపెండెంట్, దే హ్యావ్ టు వర్క్ అండ్ ప్రొడ్యూస్ రిజల్ట్స్. అంతా మేము మ్యాక్రో మేనేజ్మెంట్ చేస్తాం, ఇక్కడ నుండే అన్ని నడిపిస్తామని ఉండదు. మేము కూడా ఎస్పీలుగా ఉన్నప్పుడు మా సీనియర్ ఆఫీసర్స్ మాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. నక్సలైట్ల సమస్య కంట్రోల్ చేయడం, దోపిడీల్లో కంట్రోల్, వాళ్ళు ఓన్లీ గైడెన్స్ ఇచ్చేది. కానీ ఇక్కడ నుండే మేము అన్ని కంట్రోల్ చేసి, నా పని విధానం కూడా అది కాదు. మీరు అందరు 30 సంవత్సరాల నుంచి నన్ను చూస్తున్నారు. ఒకసారి పాలసీ అనేది చెప్పేసి దాని తర్వాత అమలు చేయండి. కొంతమంది వేగంగా చేస్తారు, కొంతమంది కొద్దిగా స్లోగా చేస్తారు. ఎవరైతే స్లోగా చేస్తున్నారో వాళ్ళని పిలిపించి మాట్లాడడం, వారికి సహాయం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్, వాళ్ళకు భరోసా ఇవ్వడము, ప్రొటెక్షన్ ఇవ్వడము, సరైన సపోర్ట్ ఇవ్వడము, వారు ఒకసారి కొద్దిగా ఇండిపెండెంట్గా ఫీల్ అయ్యి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఎక్కడైనా చూడండి. సో అదే విధానం మేము ఇప్పుడు కూడా ఈ కేసులు కానివ్వండి, క్రైమ్ కంట్రోల్ డీజీపీ చేయడండి. డీజీపీ రివ్యూ చేస్తాడు. ఆయనకు సిఐడి ఉంది, స్టేట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఉంది. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో ఎవరైతే బాగా చేస్తున్నారో వాళ్ళు ఆదర్శంగా తీసుకొని పనిచేయమని వేరే వాళ్ళకి చెప్తాం. కానీ యూనిట్ హెడ్స్ ఉన్నారు, వాళ్ళ బాధ్యత ఉంటుంది, వారికి అర్థం అయ్యే విధంగా మేము చెప్పి చేస్తాం. సార్, తెలంగాణ స్టేట్ ఇప్పుడు మావోయిస్ట్ ఫ్రీ స్టేట్ అయిన లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కంప్లీట్ గా కంట్రోల్లోకి వచ్చినట్టేనా ఒకటి. 2, సరెండర్ అయిన వాళ్ళ మీద మీ సూపర్విజన్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే గతంలో సరెండర్ అయిన తర్వాత కొన్ని ఇష్యూస్ జరిగినాయి కాబట్టి దాంట్లో మీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు ఎన్నో సంవత్సరాల తర్వాత, దాదాపు 40 సంవత్సరాల తర్వాత మనకు ఈ రోజు మనం చూస్తున్నాం. ఎక్కడైతే మనము ధైర్యంగా చెప్పవచ్చు ఈ సమస్య దాదాపుగా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ రివైవ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది. 2010లో ఏదైతే ఆపరేషన్ స్టార్ట్ చేశారో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అప్పుడు ఇది మేము 2-3 years ఖతం చేస్తామంటే మేమంతా తెలంగాణ రాష్ట్రం మేము నవ్వినాం. ఎందుకంటే మేము ఏదైతే పోరాడి చూసామో వాళ్ళని, మాకు తెలుసు ఈ సమస్య ఈ విధంగా కంట్రోల్ అయ్యేది కాదు ఇది. ఎందుకంటే మనం ఎంత ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేసినా వాళ్ళు అక్కడ దాక్కుంటారు, గొరిల్లాస్ కదా. అది కొన్ని రోజులు కనబడకుండా వెళ్తారు, మళ్ళీ జమ అవుతారు, మళ్ళీ ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి. సో ఇదంతా మాకు తెలుసు కనుక మాకు దానిపైన నమ్మకం అప్పుడు లేదు. కానీ ఇప్పుడు ఏదైతే జరిగిందో దాదాపుగా టాప్ లీడర్షిప్ అంతా సరెండర్ కావడం, లేకపోతే ఎన్కౌంటర్లో చనిపోవడం, కింది వరకు కాడర్స్ వాళ్ళు కూడా ఆయుధాలతో, వారు ఊరికే వస్తే అనుమానం వస్తుంది కానీ ఆయుధాలతో వచ్చారు. సో అది ఏంటంటే ఇప్పుడు మాకు ముందున్న ఛాలెంజ్ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారని చూడడం, వాళ్ళకి ఏదైతే పునర్వాసము కార్యక్రమం ఏదైతే ఉందో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయమని చెప్పడం జరిగింది. సో దాన్ని పక్కగా మేము అమలు చేస్తాం. అందరు కూడా జనజీవన స్రవంతిలో మళ్ళీ కలిసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఈ సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు, అన్ని చర్యలు మేము తీసుకుంటామని తెలియజేస్తాం. Yes. But what we see is the jurisdictions of Cyberabad and Malkatgiri, they continue to be too large, where police stations are hours away from the headquarters. If you come to Hyderabad City Police, the connectivity between the headquarters and the police station is very restricted. Yeah. So how do I mean this uniformity is somewhere it's lacking, sir. Avunu. What you are saying is correct. I was special CS home and I only issued those orders and from the proposals which were sent. ఇది మేము ఆల్రెడీ మా కమిషనర్స్తో డిస్కస్ చేయడం జరిగింది. ఇది మళ్ళీ జ్యూరిస్డిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది ఏవైతే ప్రభుత్వ ఆలోచన ఉందో దానికి అనుగుణంగా ఇంకా కొద్దిగా పని మిగిలి ఉంది. అదంతా మళ్ళీ ముఖ్యమైన మీరు అర్థం చేసుకోవాలి,
క్యూర్ ఏరియాలో అన్ని డిపార్ట్మెంట్స్ జ్యూరిస్డిక్షన్స్ ఒకే విధంగా ఉండేటట్టు ఈ చర్య తీసుకోవడం జరిగింది. ఎందుకంటే దానివల్ల అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుందని. ఫర్ ఇన్స్టెన్స్ 2-3 వార్డ్స్ కలిపి ఒక పోలీస్ స్టేషన్, మా డివిజన్ పోలీస్ డివిజన్ ఏదైతే ఉందో మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్తో వారి జ్యూరిస్డిక్షన్, జోనల్ కమిషనర్ ఏదైతే కార్పొరేషన్లో ఉన్నారో మా డీసీపీ జ్యూరిస్డిక్షన్ అదే ఒకే విధంగా ఉండాలని, కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ మున్సిపల్ కమిషనర్ వారి జ్యూరిస్డిక్షన్. ఇది ఓన్లీ మున్సిపలే కాదు, పోలీసే కాదు, ఇదే విధంగా జిఎస్టీ, వాటర్ వర్క్స్, ఎనర్జీ, ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ ఏవైతే ఫీల్డ్లో ఉంటాయో అవన్నీ కూడా ఏంటంటే ఒక సమస్య వస్తే అక్కడ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఒక సమస్య ఏదైనా వస్తే వీరందరూ మామూలుగా ఏమవుతుంది, ఒకరు వచ్చి రోడ్డు తవ్వేసి వేస్తారు, ఒకరు వచ్చి తవ్వేసి వెళ్తారు. ఎందుకు చేశారు ఏంటనేది ఎవరికి తెలియదు. ఇటువంటి తప్పులు కాకుండా ఒక రోడ్ తవ్వక ముందు అక్కడ ఉన్న పోలీసు, ట్రాఫిక్ పోలీసు, మున్సిపల్ అథారిటీసు, అక్కడ ఉన్న ఎనర్జీ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు, ట్రాన్స్కో, వాటర్ వర్క్స్, అక్కడ పైప్ లైన్లు ఉండొచ్చు, అవన్నీ కూడా వాళ్ళు ఒక సమిష్టిగా ఒక టీమ్గా ఏర్పడి వెళ్ళి చూసి అందరూ కోఆర్డినేటెడ్గా చేస్తే అది దానికి అర్థం ఉంటుంది, అది పని తొందరగా అవుతుంది కోఆర్డినేటెడ్ మేనర్లో, ప్లస్ మనకు మంచి ఫలితాలు. దాంట్లో కొద్దిగా పని మిగిలింది, అది తప్పకుండా మేము టేకప్ చేస్తా ఉంటాం. సార్ చూస్తా ఉన్నాం. ఆనంద్ గారు సార్ సత్యనారాయణ సార్ ఆంధ్రజ్యోతి నుంచి ఇక్కడ సార్ పోలీస్ స్టేషన్ అంటే ఒక నమ్మకం సార్, పోలీసులు అంటే ఒక నమ్మకం. అయితే ఈ మధ్యకాలంగా చూస్తుంటే చాలా చోట్ల పోలీస్ సిబ్బంది మీద తీవ్రమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. కేసుల కోసం వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం అనే సమస్య ఎక్కువైపోయింది. అంటే సూపర్వైజింగ్ లోపమని నేను భావిస్తున్నాను. అంటే వస్తున్న ఇన్సిడెంట్లను బట్టి చూస్తే భవిష్యత్ ఇప్పుడు మీరు రాష్ట్ర పోలీసులకి అవినీతికి సంబంధించి ఏ విధమైన సూచన సందేశం ఇవ్వబోతున్నారు? దాని గురించి వారితో నేను ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాను. నేను కూడా ఏసీబీలో పనిచేసినప్పుడు చూశాను, ఈ ఏదైతే మీరు చెప్తున్నారో అది నేను కూడా గమనించాను. దీనిపైన చాలా సీరియస్గా ఆలోచించే అవసరం ఉంది, అందరికీ మార్గదర్శకాలు ఇవ్వడం అవసరం ఉంది. అండ్ దానిపైన ఎవరైతే ఉల్లంఘిస్తున్నారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం, ఎందుకంటే వేరే వాళ్ళు ఒక ఎగ్జాంపుల్గా నిలబడాలని కూడా ఉంటుంది కనుక అది తప్పకుండా మేము ఈ ఇష్యూని అడ్రస్ చేస్తాం. ఒక సీరియస్ ప్రాబ్లం ఇది, దాన్ని మేము గుర్తించామని తెలియజేస్తున్నాం. నాయకులు ఇంకా 5 మంది ఉన్నట్లు సమాచారం ఉంది. దీని మీద మావోయిస్ట్ నాయకులు 5 మిగిలి ఉన్నారు. వాళ్ళ పైన మీ విధానం ఎట్లా ఉండబోతుంది? వారు అందరు వారి సహచరులు ఎవరైతే ఉన్నారో సరెండర్ చేసినట్టు వారికి పిలిపిస్తున్నాము బహిరంగంగా. దయచేసి మీరు వచ్చేసేయండి. మేము పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు అన్ని డిపార్ట్మెంట్స్కి మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. వారిని పూర్తి స్థాయిలో మేము పునరావాసం కల్పించి మళ్ళీ ఈ సమాజంలో వారిని కలుపుకునే విధంగా అన్ని చర్యలు మా డిపార్ట్మెంట్ పరంగా మేము పర్సనల్గా సూపర్వైజ్ చేసి 2 నెలలకోసారి ఒక రివిజన్ ఉంటుంది, 6 నెలలకోసారి ఇంకోసారి సమీక్షిస్తాం. ఈ ఎస్ఐబిలో కూడా ఈ విధానం ఎప్పటి నుంచో ఉంది. ఇన్ఫ్యాక్ట్ సరెండర్ అండ్ రీహాబిలిటేషన్ పాలసీ మన రాష్ట్రంలో 1993లో ఫస్ట్ టైం అమలు చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎవరైతే వచ్చారో వారందరూ కూడా ఏ విధంగా వాళ్ళు వారిని బ్రతుకుతున్నారు, వారి జీవనాధారం ఏంటి, జనజీవన స్రవంతిలో కలిసారా లేదా, ఆ గ్రామాల్లో ఎక్కడైతే ఉంటున్నారో వారిని ఎవరైనా వేధిస్తున్నారా లేకపోతే వీరు వేరే వారిని వేధిస్తున్నారా అనేది అన్ని కూడా మేము పరిశీలిస్తున్నాం. ఎస్ఐబి పరంగా వీపైన పూర్తి స్థాయిలో దృష్టి ఉంది. ఎవరైతే ఇంకా బయట ఉన్నారో దయచేసి అందరు కూడా తక్షణమే వచ్చి లొంగిపోవాలని వారికి సార్ మార్గద్రవ్యాల నియంత్రణ పైన మాట్లాడుతున్నారు. అయితే గ్రౌండ్ లెవెల్లో మాత్రం చాలా చోట్ల డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రేస్ చేసిన తర్వాత పొలిటికల్ ప్రెషర్స్ తోటి వాటిని కేసెస్ కాకుండా అక్కడ వదిలేస్తున్నారని గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ సార్. దానిపై
అంత దిగజారి ఎవరు చేయరు నేను అనుకుంటాను. అది తప్పుడు సమాచారం. సార్, తర్వాత ఇంకొక నేను కూడా విషయం. ఈ సమస్య 4-5 సంవత్సరాల నుంచి ఎక్కువ ఫోన్ కూడా మాదక ద్రవ్యాల గురించి ఎవరు కూడా ఫోన్ చేయడండి. పొలిటికల్ పర్పస్ తోటి డిపార్ట్మెంట్ వాళ్ళు వదిలేస్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్ సార్. అది కరెక్ట్ కాదు. తర్వాత రెండో విషయం సార్, ఒకటే ప్రశ్న అలౌడ్. పోలీసులకు సంబంధించి సార్ డిపార్ట్మెంట్ తెలుగు స్టేట్ లో ఒక హాట్ షాట్ పెట్టి ఉంది. మంగ్లీ ఇష్యూ నడుస్తున్నది. సిఐడిలో 62 కేసులు ఉన్నాయి. అటు హైదరాబాద్ లో ఉన్నాయి, సైబరాబాద్ లో ఉన్నాయి. దీనికి సంబంధించి అసలు మనం ఏం చేయబోతున్నాం? ఎందుకంటే మంగ్లీ అంటే ఒక సీరియస్ ఇష్యూ కాదని వదిలిపెడుతున్నారు, కానీ కొన్ని వందల మంది రోడ్ల మీదకి వస్తున్నారు. వాట్ ఈస్ ద స్ట్రాటజీ? అది దాని గురించి నాకు పూర్తి సమాచారం లేదు. సిఐడి డీజీ ఇక్కడనే ఉన్నారు. నేను త్వరలో దాన్ని సమీక్షించి మళ్ళీ ముందుకు ఏ విధంగా వెళ్ళాలో నేను సార్ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తేనే కేసులు, ట్వీట్ చేస్తేనే రిట్వీట్ చేస్తేనే కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఉన్నాయి సార్. సుప్రీంకోర్టు స్ట్రిక్ట్ గా గైడ్ లైన్స్ ఇచ్చింది, నల్లబాలు వర్సెస్ స్టేట్ తెలంగాణ. దీనికి సంబంధించి కర్ణాటక కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలని అమలు చేస్తుంది, కానీ తెలంగాణ అమలు చేయడం లేదు. దీని గురించి అమలు చేస్తాము, దాంట్లో ఏముంది సార్? భవిష్యత్తులో సార్ పోలీస్ డిపార్ట్మెంట్ అవకాశం ఉందా సార్? ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, ఎక్కడైతే శృతి మించుతుందో అప్పుడే మేము పిక్చర్లోకి వస్తామండి. మీరు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి అప్పుడు కూడా ఏం చర్య తీసుకో. మీ పైన వచ్చినప్పుడు కూడా మీరు కంప్లైంట్ ఇస్తే తప్పకుండా స్పందిస్తాం. నా మీద వచ్చినప్పుడు కూడా నేను చేయాలి కదా. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉంటుంది, ప్రైవసీకి. అది మన రాజ్యాంగంలోనే ఉంది. సో తప్పకుండా మీరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు. మా రియాక్షన్స్ అన్నీ కూడా మీరు చూస్తారు ఏ విధంగా ఉంటాయో. ఇట్ విల్ బి వెరీ రీజనబుల్. అండ్ మీరు కూడా ఆ వీడియోస్ చూసినప్పుడు మీకు అనిపిస్తుంది అవును దీంట్లో యాక్షన్ తీసుకోవాలని. సార్ రాష్ట్రంలో మహిళలు చిన్నారుల పైన కూడా స్టేట్ వైడ్ గా చూస్తే ఇటీవల కేసులు ఈవ్ టీజింగ్ కావచ్చు,